ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు గత సంవత్సరాలన్నింటిలో కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం 2026 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే అనేక మంది ప్రతిదినము బైబిల్ చదవాలని ఉంటుంది, కానీ చదవలేకపోతారు. అనేక మంది ప్రతిదినము బైబిల్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరికొందరు క్యాలెండర్ వాక్యం మాత్రమే చదువుతారు. అనేక మంది వాక్యం చదవాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ చదవలేకపోతున్నారు. అయితే అనేక మంది దైవజనులు అనేకమైనటువంటి వర్తమానాలు ఒక వాక్యం ఆధారంగా తీసుకొని వర్తమానాలు ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్ని క్రమంగా చదవాలని ఉన్నా అనేక మంది క్రమంగా చదవలేరు. అలాంటి వారి కోసం ప్రతిదినము ఒక అధ్యాయం బైబిల్ గ్రంథం నుండి చదవాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య ఆరంభించడం జరిగింది. ఈ దినము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రేమును కనెను, ఎస్రేము ఆదామును కనెను, ఆదాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషాయిని కనెను, యెషాయి రాజు అయిన దావీదును కనెను. ఊరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రహబామును కనెను, రహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను ఓషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో ఓషియా యొఖన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనిపోబడిన తరువాత యొఖన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్కాకీమును కనెను, ఎల్కాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకేము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా మరియ తల్లి అయిన ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత
వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రభువునకు వందనాలు. ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి చక్కగా వివరించడం జరిగింది. తరువాత యేసుక్రీస్తు వారి జనన విధము మరియు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనము నెరవేర్పు పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా వ్రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నాయన, గత సంవత్సరాలన్నింటిలో మీరు మాకు తోడ్నేడుగా ఉండి నడిపించారు ప్రభువా, మీకు వందనాలు. మరొక నూతన సంవత్సరంలోనికి 2026 సంవత్సరంలోనికి మీ కృప ద్వారా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము చదువుకోబడిన మత్తయి సువార్త మొదటి అధ్యాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, నా ప్రభువా, మీరు మా జీవితంలో ఎంతైనా చాలిన దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. మీ యొక్క అనాది సంకల్పంలోనే నా తండ్రి, నా ప్రభువా, మీ కుమారుని ఈ భూలోకమునకు పంపించుటకు మా పాపముల నిమిత్తమే నా తండ్రి, నా ప్రభువా, మేము పొందవలసిన శిక్ష యావత్తు నాయనా నీ కుమారుని ద్వారా ఆ సిలువలో బలి అర్పించడానికి ప్రభువా ఈ లోకానికి పంపించారు నాయనా. ప్రభువారి యొక్క వంశావళి నాయన యేసుక్రీస్తు జనంను గుర్చి చక్కగా వ్రాయించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే నాయన ఈ యొక్క వాక్యం చదివినప్పుడు విన్నారో వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి, నా ప్రభువా. ఎందరైతే అనారోగ్యులుగా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి, బలహీనులుగా ఉన్నారో నాయన బలపరచండి నా తండ్రి, నా ప్రభువా. చదువుకున్న బిడ్డల పట్ల కృప చూపించండి, చదువుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని కనికరించండి నాయనా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని నాయనా, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ విధముగా నా తండ్రి ఉద్యోగం జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆయా పరిస్థితుల్లో ఉండి ప్రభా మీ వైపు చూస్తూ నాయన మీకు మొరపెట్టుకుంటున్న బిడ్డల పట్ల కనికరం చూపించమని నాయన ఈ దినం మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు కొందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. నాయన ప్రభు చిత్తమైతే మనం ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉన్నాము. ఎవరైనా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల పైన ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, కలిసి ప్రార్థన చేస్తాం. ఈ వీడియో మీ ఆత్మలకు మేలుకరంగా ఉందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. అందరికీ వందనాలు.